హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, ఎంత గ్రీనరీగా అందంగా ఉందో కదా. సో ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి. మేము ఇంటి మేడ మీదకి వచ్చాము నీళ్ళకి ఆడుకోవడానికి కొంతసేపు, అండ్ ఎండ కూడా తగులుతుంది, అందుకనే నీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫుల్ ఓపెన్ స్పేస్, అండ్ వాడికి చాలా కొత్తగా ఉంది, అందుకని చాలా రోజులైంది మేము వచ్చి. వాడు చిన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. సో అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈ గ్రీనరీ వ్యూ వచ్చి మా ఇంటి బ్యాక్ సైడ్. సో మీకు మా గార్డెన్ కూడా చూపిస్తాను తర్వాత. సాంగ్స్ అవి వినిపిస్తున్నాయి కదా, అవి అక్కడ గుడి ఉందండి, అమ్మవారి గుడి. సో అక్కడ సాంగ్స్ వినిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయంటే ఒకటికి ఒకటి అతుక్కొని ఉంటాయండి. ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తాను, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎంతైనా అండి పల్లెటూరులో వాతావరణం చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే సిటీస్లో అయితే అంత అనిపించదు, ఎందుకో తెలియదు, కానీ అక్కడ సౌండ్ పొల్యూషన్, ఈ ట్రాఫిక్ అన్నిటి వలన ఎన్ని ప్లాంట్స్ ఎన్ని చెట్లు ఉన్నా కూడా ఆ ప్లెజెంట్నెస్ ఎందుకో మిస్ అవుతుందో అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అంత సౌండ్ పొల్యూషన్ ఏమీ ఉండదు, చాలా ప్లెజెంట్గా మనసుకి కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. సో మేమైతే రోజు మార్నింగ్ మేడ మీదకి వచ్చి ఈ క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నీళ్ళు లేచిన వెంటనే ఇంకా బాల్కనీ అని అడుగుతున్నాడు. అక్కడ బెంగళూరులో బాల్కనీ అలవాటు అయిపోయింది, సో ఇక్కడ కూడా బాల్కనీ అనే అడుగుతున్నాడు. సో రోజు మార్నింగ్ మేడ మీదకి వచ్చి కొంచెంసేపు ఆడుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే తినేసి కిందకి వెళ్తున్నమాట. తర్వాత మా అన్నయ్య వచ్చి హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ, అండ్ నమస్తే చేస్తున్నాడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కొంతసేపు స్పెండ్ చేసి పైన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం అయ్యిందండి. ఇది మా అమ్మ వాళ్ళది వంటగది. ఇలా కబ్బోర్డ్స్ ఏమీ లేకుండా ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. సింపుల్గా ఉంటాయి పల్లెటూరులో. మా అమ్మగారు మీకు హాయ్ చెప్తున్నారు అందరికీ. ఫస్ట్ వీడియో అనుకుంటాను ఇది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటికి రాలేదండి, ఫస్ట్ టైం వచ్చాను. అండ్ మా కోసం మా అమ్మగారు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. అదేంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతుంది. మా అమ్మ అడుగుతుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, నువ్వు ఆ వీడియో తీస్తున్నావా అని. తీస్తున్నా అని చెప్తున్నాను. మా అమ్మ నాన్ వెజ్ స్పెషల్ అండి, చాలా బాగా చేస్తుంది అన్నీ. మేము వచ్చిన సరల్లా చికెన్ బిర్యానీ, చికెన్ పకోడా ఇవన్నీ బాగా చేయించుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నాకు చాలా లేజీ వచ్చేస్తుంది, ఫుల్ రిలాక్స్ అయిపోతాను అనమాట. ఏమీ చేయను, మా అమ్మ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాను, ఆ టేస్ట్ని. అక్కడ బెంగళూరులో ఏంటంటే నేనే నా పనులు చేసుకొని నా ఫుడ్ నేను తిని నాకు బోర్ కొట్టేసింది, బాగా చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ఇక్కడికి వచ్చైతే బాగా రిలాక్స్ అయిపోయాను. అదే మా అమ్మ అడుగుతుంది నాకు, ఏంటి అక్కడ అన్ని పనులు చేస్తావు ఇక్కడ ఏమీ చేయట్లేదు అని సరదాగా. సరే ఇక్కడ నేను రిలాక్స్ అవ్వడానికే వచ్చాను, నేనేమి పనులు చేయను, నీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఈజీగా అండ్ త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా అంటే ఫస్ట్ అయితే రైస్ని బాయిల్ చేసుకోవాలి, నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా. ఎక్కువగా ఫ్రైడ్ రైస్కి నార్మల్ రైస్ యూస్ చేస్తూ ఉంటాము. తర్వాత ఏంటంటే ఏదైనా బౌల్ తీసుకొని, అల్యూమినియం బౌల్ తీసుకొని అందులో 6 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిలే పడుతుంది. తర్వాత అందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బీట్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకొని తర్వాత పెప్పర్ యాడ్ చేసుకోండి. మా అమ్మగారు చేసిన ఫ్రైడ్ రైస్లో ఎలాంటి కెచప్స్, సోయా సాస్ యూస్ చేయట్లేదు, నార్మల్గా అయితే యూస్ చేసినా పర్వాలేదు. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అమ్మ చేసిన యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము. తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యామాట.
నీల్ బాతింగ్ టైం టబ్లో స్నానం చేస్తున్నాడు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మా అమ్మగారు స్నానం చేయిస్తున్నారు. ఇది వచ్చేసి ఇంటి పెరటమాట. ఇక్కడ ఏంటంటే బట్టలు ఉతుక్కుంటారు, లేకపోతే స్నానాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా మొక్కలు ఉండేవండి, అవన్నీ తీసేశారు, చాలా ఎక్కువైపోయాయని. ఇది వచ్చేసి ఏంటంటే లోపల గోరింట చెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువ ఉండేవంట, ఎక్కువ అయిపోయేవన్నీ తీసేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ డోర్ ఓపెన్ చేస్తే గార్డెన్ ఉంటుంది. గార్డెన్లో చాలా రకాల మొక్కలు ఉంటాయి. మా అమ్మగారికి ఏంటంటే మొక్కలు పెంచడం చాలా ఇష్టం. మెయిన్గా పూల మొక్కలు అవన్నీ పువ్వులు అన్నీ కలెక్ట్ చేసి పూజకి దండలు అలాంటివన్నీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే కస్తూరి మొక్క. నాకు చాలా రకాల నేమ్స్ కూడా తెలియవండి. మందారం చెట్లు, పింక్వి, రెడ్వి ఇలాంటివి ఉన్నాయి. అండ్ తులసి మొక్కలు, లేకపోతే గోరింట చెట్లు, నందివర్ధన చెట్లు ఇవన్నీ ఉంటాయి. చాలా లోపలికి ఉంటుందండి. నాకు భయం అన్నమాట, పెరట కదా, ఒక్కొక్కసారి స్నేక్స్ అలా వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. చూపించినంత వరకు చూపిస్తాను. చాలా రకాలు ఉన్నాయి. నందివర్ధనం ఇవన్నీ చెప్పాను కదా, కాశీరత్నం పూలు ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కాశీరత్నం పూలు. అవి ఏంటంటే పాకుతాయి అన్నమాట. అక్కడ ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయండి, చాలా పెద్దవి, సన్ఫ్లవర్ లాగా ఉన్నాయి. అవైతే చాలా అందంగా ఉన్నాయి. మీకైతే పిక్ పెడతాను. ఇలా ఉంది కదా, ఇంకొంచెం లోపలికి వెళ్తే మొక్కలు ఉంటాయి, కానీ నాకు అక్కడ భయము, అందుకనే వెళ్ళడం లేదు. పైన చూపించేశాను మీకు. మా అమ్మగారు సరిగ్గా లేరు ఆ టైంలో, ఏదో పనిలో ఉన్నారు. నేను ఒక్కదాన్నే వచ్చాను. సో నాకు అందుకే భయం వేసిందన్నమాట. సో త్వరగా వీడియో తీసి మళ్ళీ వచ్చేసాను. సో ఇదేనండి ఆ పువ్వు, చూడండి ఎంత అందంగా ఉందో. చాలా రోజులైంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి. సో నీళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాడండి, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. సో అంతా వాడికి కొత్తగా ఉంది, కొత్త ఇల్లు, కొత్త వాతావరణము, అవన్నీ ఏంటంటే వాడికి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఇక్కడ పాత టాయ్స్ ఉన్నాయి నీళ్ళు చిన్నప్పుడువి. సో వాడికి ఏంటంటే కొత్తగా అనిపించాయన్నమాట. సో అవన్నీ తీసుకొని కబోర్డ్లో తీసుకొని ఆడుకుంటున్నాడు, వాడి పాత టాయ్స్తోనే ఆడుకుంటున్నాడు. అండ్ తాతయ్య, అమ్మమ్మ, మామలతో కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకేంటంటే ఒక్కటి నాకు చేంజ్ కనిపించింది ఏంటి అంటే, బెంగళూరులో ఏంటంటే చిటికి మాటికి టీవీ అడగడం, లేకపోతే ఫోన్ అడగడం అలా చేసేవాడు అనమాట. ఇక్కడ అలా ఏమి చేయట్లేదు, అలా ఏమి అడగడం లేదు, సెల్ఫ్గా ఇంకా ఆడుకుంటున్నాడు. బెంగళూరులో అయితే ఏంటంటే నేను పక్కన ఉంటే ఆడుకునేవాడు, ఇప్పుడు అలా కాకుండా కొంచెం సెల్ఫ్గా ఆడుకోవడం, అలాంటి చేంజ్ అయితే నాకు బాగా కనిపించింది నీళ్ళు. లంచ్ టైం అయితే అయిపోయింది. సో మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. మా కోసం చికెన్ పులావ్ చేస్తుంది. సో మా అందరికీ ఇష్టం అండి మా అమ్మ చేసే చికెన్ పులావ్, చాలా టేస్టీగా చేస్తుంది. నేను అలానే ట్రై చేస్తాను, అలానే చేస్తూ ఉంటాను, కానీ ఎందుకో తెలీదు మా అమ్మ చేసింది చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే వంటలో స్పైసెస్తో పాటు ప్రేమ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకనే చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. చికెన్ పులావ్ రెసిపీ అయితే ఒకసారి పెట్టానండి నేను వీడియో, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. అండ్ చికెన్ పులావ్తో పాటు చికెన్ కర్రీ కూడా చేస్తుంది, బాయిల్ అవుతుంది, చాలా యమ్మీగా కనిపిస్తుంది. అండ్ వచ్చే స్మెల్ అండి చాలా బాగుంది. కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. రెండు ప్రాసెస్లో ఉన్నాయన్నమాట. రెసిపీస్ అయితే ఏమీ వీడియో తీయలేదు, ఆ టైంకి కుదరలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అమ్మ చేసినప్పుడు పులావ్ అండ్ కర్రీ అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో వేడివేడిగా చికెన్ కర్రీ అండ్ చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుండగానే చాలా యమ్మీగా కనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే లంచ్ చేసేయాలి ఫుల్గా. లంచ్ అయిపోయింది. బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ఫుల్గా లాగించేసాము. మా మమ్మీ బాగా చేస్తారు. స్పెషల్గా ఏంటంటే మా హస్బెండ్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చేయించుకుంటారు అన్నమాట మా మమ్మీతోనే, ఇష్టం అన్నమాట మా హస్బెండ్కి. సో అందరూ బాగా తినేసాము, ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరైతే ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ do like, share and subscribe to my channel, friends. Thank you for watching.